శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారు తమ జీవితంలో ఏ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అలాగే ఎటువంటి స్త్రీలను వీరి జీవితంలో వీరు దూరంగా పెట్టాలి అనే అంశాలతో పాటుగా జీవితంలో అభ్యున్నతిని పొందడానికి ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటే కనుక మిగిలిన అన్ని అంశాలలో మీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మీరు ఉన్నత స్థితిని చేరుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో పాటు మంచి ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ కెరియర్ లో అనుకున్న విజయాలను సాధిస్తారు. చాలా కాలంగా వెనుకబడిన పనులన్నింటినీ పూర్తి చేస్తారు. ఈ సమయంలో కుటుంబ బాధ్యతలు, ముఖ్యమైన పనులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నీ స్నేహితుల యొక్క సహకారంతో పూర్తి చేస్తారు. ఈ సమయంలో సంబంధాలను మెరుగుపరచుకోవడంపై ఎక్కువగా దృష్టిని పెట్టాలి. ఉద్యోగం మారాలనే ఆలోచన ఉన్నట్లయితే ఈ సమయంలో మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు తల్లిదండ్రుల యొక్క మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలను పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ప్రమోషన్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రజల సమస్యల పట్ల ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ సమయంలో మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ మీ స్నేహితులు సహకరిస్తారు. విద్యార్థులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ శాతం చదువుపై దృష్టి పెట్టడం మంచిది. అనవసర విషయాలపై దృష్టి పెట్టడం వల్ల అనుకున్న ఫలితాలను సాధించడం కష్టమవుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఎప్పటి నుంచో కష్టపడి చదవడం వల్ల ఈ సమయంలో రాసిన పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరు మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. విదేశాలలో చదువుకోవాలి అనుకునే వారు కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ప్రవేశ పరీక్షలు రాసి మంచి కోర్సుల్లో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు వారి యొక్క జీవితంలో పరాయి స్త్రీల వల్ల మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గమనించి పురుషులు ముందుకు సాగటం అనేది చాలా ఉత్తమం. అలాగే అక్రమ సంబంధాల వైపు ఆసక్తి చూపడం, అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఎదుటి వ్యక్తి యొక్క మనస్తత్వం ఎటువంటిదో గ్రహించకుండా మీరు మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించాలి అనుకోవడం, పెళ్లి వరకు దాన్ని తీసుకెళ్లాలి అనుకోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ యొక్క జీవితం నాశనానికి మీరే కారణంగా మారతారు. కాబట్టి ఇటువంటి స్త్రీలను, అంటే ఇటువంటి అమ్మాయిలను గుర్తించి మీరు వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగని అందరినీ అనుమానించాల్సిన అవసరం లేదు, అందరినీ అవమానించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అటువంటి స్త్రీలు కూడా ఉంటారు. కాబట్టి అటువంటి వారి కోసం వారిని గుర్తించి మీరు ముందుకు సాగడం ముఖ్యం. వివాహానంతరం జీవితంలో పరాయి స్త్రీకి చోటు ఇవ్వకుండా మీరు మీ యొక్క జీవితాన్ని కొనసాగించినట్లయితే మీ జీవితం సాఫీగా సాగిపోతుంది. అక్రమ సంబంధాల వైపు వెళ్లారంటే మీ జీవితం మొత్తం నాశనం అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మీ జీవితం మొత్తం ఒక స్త్రీ కారణంగా పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇటువంటి వ్యవహారాలకు మీరు దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. లేకపోతే జీవితంలో మీరు నష్టపోయేది చాలా అధికంగా ఉంటుంది. మీరు తిరిగి కాలాన్ని వెనక్కి తీసుకురాలేరు. అంటే మీరు జీవితంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం అనేది మీ వల్ల కాని పని. అటువంటి పరిస్థితులు మీ జీవితంలో వస్తాయి. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అలాగే మీ యొక్క బంధువర్గంతో మీకు విభేదాలు కూడా చాలా కాలం పాటు కొనసాగుతాయి. ఏ విషయంలో కూడా శ్రమించే గుణం ఈ రాశి వారికి ఉంటుంది. ఈ గుణం కారణంగా అనేక రకాల విజయాలను వీరు సొంతం చేసుకుంటారు. వీరు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మాత్రం మర్చిపోలేకపోతారు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు వీరికి వస్తూ ఉంటాయి. విదేశీయానం లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమయానికి మందులు వేసుకోవడం మంచిది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. బయట ఆహారాన్ని తీసుకోకుండా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రేమికుల మధ్య అపార్థాలు తలెత్తుతాయి. బయట వ్యక్తుల జోక్యం వల్ల మీరు అనుకోని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కనుక ఏ విషయాన్నైనా సరే సమయానికి కేటాయించి చర్చించుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. భవిష్యత్తులో మంచి స్థాయిని చేరుకోవడానికి మంచి ప్రణాళికను వేసుకుంటారు. దీనికి విదేశాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనివల్ల ఎటువంటి ఆటంకం లేకుండా వీరి వివాహానికి ఇంట్లో పెద్దలు అంగీకరిస్తారు. ఆధ్యాత్మిక భావన అధికంగా ఉండడం వల్ల దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలను పొందుతారు. వ్యవసాయదారులు కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీడియా రంగంలో పనిచేసేవారు మంచి లాభాలను పొందుతారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు విశేషమైన ఆర్థిక లాభాలను గడిస్తారని చెప్పవచ్చు. ఇతరులను ఎగతాళి చేసి మాట్లాడడం వంటివి మానుకోవడం మంచిది. ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఆలోచిస్తున్నట్లయితే సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థికపరమైన లావాదేవీలలో కుటుంబం యొక్క సహకారం అవసరం అవుతుంది కనుక ఏ పని ప్రారంభించినా సరే కుటుంబ సభ్యులతో చెప్పి ప్రారంభించడం మంచిది. ఈ సమయంలో వీరికి ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కెరియర్ మరింత ముందుకు వెళ్ళడానికి సరైన నిర్ణయాలను తీసుకుంటారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు కానీ దాని పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండడం మంచిది. రాజకీయ నాయకులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ప్రజాదరణ కోసం చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. ప్రజల కోసం ఎక్కువగా ఆలోచించి మంచి పనులను చేయడం వల్ల మంచి పదవి ఇవ్వగానే పొందుతారు. సినిమా రంగంలో ఉన్నవారు ఈ సమయంలో మంచి విజయాలను పొందుతారు. నూతన ప్రాజెక్టులపై సంతకం చేస్తారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల వీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని చెప్పవచ్చు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీర్థాభిషేకం చేసే సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రతిరోజు విష్ణు సహస్ర పారాయణం చేయడం వల్ల అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి ఎరుపు మరియు తెలుపు రంగు పూలతో అర్పించి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఈ విధంగా చేసినట్లయితే ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఇక ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడానికి వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శుక్రవారం రోజు శుక్రగ్రహానికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు. శుక్రవారం రోజు ఇల్లంతా ధూపం వేసి గడప దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందుతారు. మంగళవారం లేదా శుక్రవారం రోజు 5 తమలపాకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టి తమలపాకు కాడలను ప్రమిదలో వేసి ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో తమలపాకు దీపాన్ని వెలిగించినట్లయితే ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. వీలైనప్పుడు గోవులకు ఉడకబెట్టిన శనగలను తినిపించడం వల్ల సకల దేవతల అనుగ్రహంతో అనుకున్న పనుల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. ఇక రావి చెట్టు మొదట్లో గోధుమ పిండిని చక్కెరను కలిపి వేసినట్లయితే అవి చీమలు తినడం వల్ల మీకు పుణ్య ఫలితం కలుగుతుంది. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితంలో ఏ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఈ స్త్రీ వల్ల వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని వారితో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.